దేవుడు మన యొక్క జీవితంలో ఆయన మన యొక్క చెయ్యి పట్టుకొని నడిపించడానికి వచ్చే సంవత్సరంగా మనం తీసుకుందాం. చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో నుండి నిర్గమాకాండం నిర్గమాకాండం 3వ అధ్యాయము 8వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అందరూ, ప్రతి ఒక్కరు, బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు తీయాలి, చూడాలి. 3వ అధ్యాయము 8వ వచనం. కాబట్టి ఐగుప్తీయుల చేతుల నుండి వారిని విడిపించుటకును, ఆ దేశముల నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివ్వీయులకు, యెరూహీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారు దిగివచ్చి ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీ పాసందులో చేరి మీకు వాక్యాన్ని వినడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. మాకు కావాల్సిన ఆత్మీయాహారం మాకు దయచేయండి. ఈ నూతన సంవత్సరంలోనైనా మీరు మాకునైనా ఏ వాక్యం ద్వారా మాతో మాట్లాడాలి అని ఆశపడుతున్నారో ఆ వాక్యాన్ని వినిపించినైనా ఆ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో మనం చూసుకున్నట్లయితే ఈ వచనంలో లాస్ట్లో చూద్దాం. ఏమనంటే, వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? స్వయానా దేవుడే చెప్తా ఉన్నాడు. ఏమని? వాళ్ళని నడిపించడానికి నేను దిగి వచ్చి ఉన్నాను అంటా ఉన్నారు. మరి మన జీవితంలో ఈ 2025వ సంవత్సరంలో దేవుడు దిగి వచ్చి ఈ 2025వ సంవత్సరంలో తోడుగా ఉండి నడిపిస్తాడు అని చెప్పి మనం ఆశపడదాం. ఎందుకంటే దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఏమని? ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనం అనేకమైన 2024 చాలా మంచి సంవత్సరం అంటున్నారు. ఎందుకు? ఈ రాజకీయంగా అనేకమైన రివర్స్ అయిపోయింది. రివర్స్గా మనం చూసాం. ఇది జరగదు అనుకున్నది జరిగిపోయింది ఈ 2024వ సంవత్సరం. సరే, ఈ 2025వ సంవత్సరం మనందరం ఆశీర్వదించబడాలి. ఎందుకు ఆశీర్వదించబడాలంటే, దేవుడు మనతో పాటు నడవడానికి ఆయన దిగి వచ్చి ఉన్నాను అని చెప్పి సెలవిస్తూ ఉన్నాడు. అందుకన్నాడు, వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. దేవుడే ఈ మాట చెప్తా ఉన్నాడు. కాబట్టి దేవుడి యొక్క వచనం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అని చెప్పి మనం ఆశిద్దాం. సరే, ఆయన దిగి వచ్చి మనల్ని ఎట్లా నడిపిస్తాడు? యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి మనకి రక్షణనిచ్చాడు ఆయన. అయితే మన దేవుడు, మన తండ్రి అయిన దేవుడు ఆయన దిగి వస్తున్నానని చెప్పి ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. అయితే మన దేవుడు మనల్ని ఎట్లా నడిపిస్తాడంటే, చూడండి, కీర్తనల గ్రంథం 73వ అధ్యాయము. కీర్తనల గ్రంథం 73వ అధ్యాయము. జాగ్రత్తగా వినాలి, అర్థం చేసుకోండి. కీర్తనల గ్రంథం 73వ అధ్యాయము 23వ వచనం. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నా కుడి చేయి నీవు పట్టుకొని ఉన్నావు. మన దేవుడు మనల్ని ఏ విధంగా నడిపించాలి అని చెప్పి ఆశపడతా ఉన్నాడంటే, ఆయన మన కుడి చేయి పట్టుకొని నడిపించాలని ఆశపడతా ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ కీర్తనకారుడు ఈ ఆసాపు కీర్తనలో చెప్తా ఉన్నాడు. ఏమని? నా కుడి చేయి నీవు పట్టుకొని ఉన్నావు. మనం ఈ లోకంలో దేవుడు మన కుడి చేయి పట్టుకుంటే మనకు మంచిది. మనమైతే ఏం చేస్తామంటే, దేవుడిని మనం పట్టుకుంటే మనం ఎప్పుడు వదిలేస్తాం మనకు తెలియదు. మనకి ఇష్టం వచ్చినప్పుడు పట్టుకుంటాం, కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తాం? ఆ దేవుని చేతిని మనం వదిలేస్తాం. అయితే మనం ఏమని ప్రార్థించాలంటే, దేవుడు మన కుడి చేయి పట్టుకొని మనల్ని నడిపించాలని మనం ప్రార్థించేవారుగా ఉండాలి. అందుకన్నాడు, నా కుడి చేయి నీవు పట్టుకొని ఉన్నావు. ఎవరు? దేవుడు పట్టుకున్నాడు. ఈ 2025వ సంవత్సరంలో మన కుడి చేయి దేవుడు పట్టుకొని నడిపించేలాగా మనం ప్రార్థన చేసేవారుగా ఉందాం. మన కుటుంబాలు ఆ విధంగా ఆశీర్వదించబడే విధంగా మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే దేవుడు మన యొక్క కుడి చేతిని పట్టుకొని నడిపిస్తాడో అప్పుడు మనం ఈ లోకంలో నడిపించబడతాం. చూడండి, యెషయా గ్రంథంలో మనం ఆ మాట మనం చూడగలం. యెషయా గ్రంథం 58వ అధ్యాయము. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 11వ వచనం తీస్తున్నారు, చదవండి. 58:11. క్షామకాలమున
ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను ఎల్లప్పుడూ ఉబ్బుకుచుండు నీటి ఓట వలెను ఉండెదవు. చూడండి, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. నా వైపు చూడాలి, చెప్పేటప్పుడు నా వైపు, చదివేటప్పుడు బైబిల్ వైపు. ఆయన మనల్ని ఎట్లా నడిపిస్తాడంటే ఆయన నిత్యము నడిపించేవాడుగా ఉన్నాడు. ఆయన ఈ లోకంలో మనల్ని ఒకవేళ మనం ఎవరి మీదైనా ఆధారపడ్డాం అనుకోండి, వారు కొంత మట్టుకు మాత్రమే మనల్ని నడిపిస్తారు. కొంత మట్టుకు వచ్చిన తర్వాత వాళ్ళు చేతులు ఎత్తేస్తారు. ఎందుకు? వాళ్ళు మనల్ని నడిపించలేరు. ఎందుకంటే వాళ్ళు నడవాలి, మనల్ని నడిపించాలి. వాళ్ళ వల్ల కాదు, అంటే మనకు సపోర్ట్ చేయలేరు. అయితే దేవుడు మనల్ని ఎట్లా నడిపిస్తానంటా ఉన్నాడంటే ఆయన నిత్యము నడిపించేవాడుగా ఉన్నాడు. మన జీవితాలు ఆయన చేత నడిపించబడాలి అంటే మనం దేవుని సన్నిధిలో ఎదిగేవారుగా ఉండాలి. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో ఎదిగేవారుగా ఉంటామో దేవుడు మన చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు అని చెప్పి సెలవిస్తూ ఉన్నాడు. ఆయన ఎట్లా నడిపిస్తాడంటే ఆయన నిత్యము మన చెయ్యి పట్టుకొని నడిపిస్తానంటా ఉన్నాడు. అందుకన్నాడు, శ్యామకాలమున ఆయనను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. ఈ లోకంలో మనకి కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది. మనం కష్టాన్ని అనుభవించాలి, సుఖాన్ని అనుభవించాలి. మనం కష్టం వచ్చినప్పుడు సంతోషంగా ఉంటామా, సుఖంగా ఉన్నప్పుడు సంతోషంగా ఉంటామా? మనం కష్టంగా ఉన్నప్పుడు ఏం చేస్తాం? బాధపడతాం, వేదన పడతాం, ఏడుస్తాం. ఎందుకు? ఆ కష్టాన్ని చూసి. అయితే శ్యామకాలమున కష్టంలో కూడా దేవుడు మనల్ని ఆనందింపజేసేవాడుగా ఉన్నాడు. అదే ఇక్కడ మనకు కనబడుతుంది, శ్యామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి. దేవుడు మన యొక్క జీవితంలో సంతోషాన్ని ఇస్తానని చెప్తా ఉన్నాడు. ఏ టైంలో ఇస్తా అన్నాడు? అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు ఇస్తానంటలా, శ్యామకాలాన్ని ఇస్తానని చెప్తా ఉన్నాడు. శ్యామకాలము అంటే కరువులో, మన జీవితంలో లేదు అనుకున్న స్థితిలో దేవుడు అనుకున్న రీతిగా మన యొక్క జీవితాల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. ఆయన మనల్ని తృప్తిపరిచే దేవుడుగా ఉన్నాడు. ఆయన మనల్ని ఎత్తిపట్టుకునే దేవుడుగా ఉన్నాడు. అందుకని నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుతును. ఈ లోకంలో సహజంగా కొంత ఏజ్ వచ్చిన తర్వాత కాల్షియం బిళ్ళలు వాడాలి. ఎందుకు వాడాలి? ఎముకలు ఊరినే ఇరిగిపోతాయి. ఒక 30 సంవత్సరాలు లేదంటే 35 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఖచ్చితంగా డాక్టర్ గారు చెప్తారు, కాల్షియం ట్యాబ్లెట్లు వాడుకోండి, నెలకు ఒకసారి 10 రోజులైనా వాడుకోండి అని చెప్తారు. ఎందుకు? ఎముకలకు బలంగా ఉండాలని. కానీ మన జీవితంలో దేవుని చేత ఎప్పుడైతే మనం నడిపించబడతామో అప్పుడు దేవుడు మన యొక్క ఎముకల్ని బలపరుస్తాను అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకి సెలవిస్తూ ఉంది. ఎందుకంటున్నాడు ఇక్కడ, శ్యామకాలమున ఆయనని తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. చూడండి, నీరు పెడతానంటున్నాడు. నీరు ఎప్పుడు వచ్చింది? కరువు అంటే నీరు లేనప్పుడు మనకు నీరు అవసరం అయింది. అంటే నీరంటే ఏంటి? మన ఆత్మీయ జీవితంలో వాక్యంతో మనం పోల్చొచ్చు నీరు. మనం ఆత్మీయంగా మనం లేని స్థితిలో ఉన్నప్పుడు, లేదంటే శారీరకంగా మన స్థితి లేని స్థితికి వచ్చినా సరే దేవుడు మనల్ని నీరు గట్టి ఫలించేవాడుగా చేస్తానని చెప్పి దేవుడు సెలవిస్తా ఉన్నాడు. అయితే ఇక్కడ చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనం. సహజంగా మనం అనుకుంటాం, అయ్యో నాకు ఎవరు లేరే ఈ లోకంలో, నేను ఇట్లా ఉన్నానని చెప్పి మనం బాధపడతా ఉంటాం. అయితే మిమ్మును అనాథలుగా విడవను, మీ వద్దకు వత్తును, కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడను చూడదు. చూడండి ఇక్కడ, మిమ్మును అనాథలనుగా విడవను, మీ వద్దకు వత్తును. చూడండి, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఆయన మన దగ్గరకు వచ్చే దేవుడు. ఆయన మన దగ్గరికి రావాలంటే మన దగ్గర బాగా డబ్బు ఉండాలి. ఒకవేళ ఎవరన్నా మన దగ్గరికి రావాలంటే, ఒకవేళ మన దగ్గర డబ్బు లేదనుకోండి, ఏం చేస్తారు తెలుసా? మన మొహం కూడా చూసి చూడనట్టు వెళ్ళిపోతారు ఈ లోకంలో. కావాలంటే ఆలోచించండి, మనం అంతా బాగుండి ఒక స్థితిలో ఉన్నప్పుడు మన దగ్గరికి అందరూ వస్తారు. మన స్థితి బాగోన్నప్పుడు ఏమవుతుందంటే ఎవరు మన మొహం కూడా చూడరు. ఒకవేళ మనం బాగా అప్పుల్లో ఉన్నాం అనుకోండి, ఒకవేళ మాట్లాడితే వీళ్ళకి డబ్బులు ఏం సర్దాలు అని చెప్పేసి ఎవ్వరు కూడా మనల్ని పట్టించుకోరు. అయితే దేవుడు ఏమంటా ఉన్నాడు చూడండి, నేను మీ వద్దకు వస్తానని చెప్పి ఆయన సెలవిస్తూ ఉన్నాడు. మన దేవుడు మన దగ్గరకు వచ్చే దేవుడు. ఆయన మనల్ని అనాథలుగా వదిలే దేవుడు కాదు. ఆయన మన దగ్గరకు వచ్చి మనల్ని ప్రేమించే దేవుడుగా ఉన్నాడు ఆయన. అందుకంటున్నాడు చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం చదవండి. 28, 20. నేను ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటినన్నిటినీ గైకొన వలనని
వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి పర్యంతము సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. చూడండి, యేసుక్రీస్తు వారి మాట చెప్తున్నాడు. ఏమని? సదాకాలము, యుగ సమాప్తి పర్యంతము సదాకాలము మీతో కూడా ఉన్నాను. ఈ 2025 సంవత్సరం దేవుడు మనకు ఒక వాగ్దానం చేస్తా ఉన్నాడు. సదాకాలం అంతా ఉంటాను అని చెప్పి ఆయన సెలవిస్తా ఉన్నాడు. యుగ సమాప్తము పర్యంతము, దేవుని రాకడ వచ్చే వారికి దేవుడు మనతో ఉండేవాడుగా ఉన్నాడు. ఆయన మనల్ని విడిచేవాడు కాదు. ఆయన మనల్ని ఎడబాసేవాడు కాదు. ఆయన చూడండి, నిన్ను కాపాడేవాడు, కునుకడు, నిద్రపోడు. ఒకవేళ మనకు నిద్ర వచ్చేసింది, ఇప్పుడు ఎందుకు, లేట్ నైట్ అయింది కాబట్టి సహజంగా నిద్ర వచ్చేది. కానీ దేవుడు మనల్ని ఎట్లా కాపాడుతూ ఉన్నాడంటే, ఆయన కొనకుండా నిద్రపోకుండా మనల్ని కాపాడే దేవుడుగా ఉన్నాడు. అందుకే చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం చదవండి. 13:5. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. కొన్ని బైబిల్లో ఏ విధంగా ఉంది, ఏమనంటే నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. చూడండి, మన దేవుడు మనకి ఉన్నా లేకపోయినా మనం ఏం చేయాలంటే, దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మనం దేవుని వైపు చూసేవారుగా ఉండాలి. అందుకంటాడు, ధనాపేక్ష లేని మనస్సు గలవారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండురి. సహజంగా ఈ లోకంలో మనం ఏం చేస్తామంటే, ఆదివారం కూడా పనికి వెళ్తాం. ఆదివారం కూడా పనికి వెళ్ళి మనం అంటాం, ఏమంటాం, అయ్యా పనికి వెళ్ళకపోతే ఎట్టాగయ్యా అంటాం. మనం దేవుని సన్నిధిని వదిలిపెట్టకూడదు. మనకు ఉన్నదంతా తిని తృప్తి పొందేవారుగా ఉండాలి. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని మనం దేవునికి ఇవ్వాల్సిందే. మనం దేవుని సన్నిధిని వదిలిపెట్టి మనం బయటికి వెళ్ళిపోతే మనం అట్లా వెళ్ళకూడదు. ఈ 2025 సంవత్సరం ఒక తీర్మానం మనం తీసుకుందాం. ప్రతి ఆదివారం నేను దేవుని సన్నిధిలో కనపడతాను అని ఒక తీర్మానం తీసుకొని ఆ తీర్మానానికి, ఆ కట్టుబడికి మనం తగ్గట్టుగా ఈ లోకంలో జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఆ విధంగా మనం చేయాలంటే, ఆయన ఏ మాత్రమును విడువడు, నిన్ను ఎన్నడును ఎడబాయుడు. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఎట్లాగంటే, ఉదాహరణ ఎక్కడో నేను చెప్పను, జరిగినవి చెప్తున్నా. జరిగినవి ఏంటి, ఎక్కడో కాదు, మన ముందే. ఇప్పుడు నేను కాక మొన్న మన ఎలీషా వాళ్ళ అమ్మ ఇట్లా నాకు ఎలీషా ఫోన్ చేశాడు. సహజంగా నాకు ఎలీషా ఫోన్ చేయడు ఇప్పుడు కూడా. ఫోన్ చేసి, అన్న ఎట్లా అమ్మకి యాక్సిడెంట్ అయింది, బైక్ గుద్దాడు, రాజారావు హాస్పిటల్కి వెళ్ళామని చెప్పి ఫోన్ చేశాడు. ఇదేందా ఎలీషా నాకు ఫోన్ చేయడు, ఎట్లా ఫోన్ చేసాడు ఏంది అనుకున్నా. సరే అని చెప్పి మళ్ళీ ఇంకోసారి నాకు డౌట్ వచ్చి మళ్ళీ ఎలీషాకి ఫోన్ చేశా. ఎలీషా మరి హాస్పిటల్కి వెళ్ళారా, ఇంటి దగ్గర ఉండారా అని. సరే హాస్పిటల్లో ఉన్నాను చెప్పాడు. ఇదేందా, ఏమైందా, ఎంత ప్రమాదం జరిగిందని చెప్పి ఎమ్మని వెళ్ళిపోయాం. వెళ్ళిన తర్వాత నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఇది ఎట్లా జరిగిందని. తర్వాత పక్కన చూసిన వాళ్ళు చెప్పారు. ఏం చెప్పారంటే, అసలు ఆ టైంలో ఆ కాలంలో పడి ఇట్లా పడుకుని ఉంది, మేమైతే అసలు ఏమి లేదనుకున్నాం, అసలు లేచిందాక మాకు అసలు ఏమైందో మాకు తెలియలేదు, అంత ప్రమాదం జరిగిందన్నారు. అయితే దేవుని కృప వల్ల చిన్నగా కొంచెం దోక్కుపోయింది, ఎలాంటి ఎముక ఎరగలేదు, ఎముక ప్యాచ్ రావాల. ఇక అక్కడే చూపించి ఇక మేము కలిసి వచ్చి వచ్చేసి ఇక ఇంటికి వచ్చేసాం, హాస్పిటల్ నుండి వచ్చేసాం. సో ఎందుకు ఈ మాట చెప్పానంటే, దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన మనల్ని ఎడబాసే దేవుడు కాదు. ఆయన తన యొక్క చేతులతో మనల్ని పట్టుకుంటాడు. ఆయన ప్రమాదం పెద్ద ప్రమాదమే, కానీ దేవుడు ఎలాంటి దెబ్బ తగలకుండా ఆయన రక్షించాడు. ఆయన అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఒకవేళ మనం ఇంత గట్టిగా చెప్పుకొని, ఒకవేళ ప్రమాదం జరిగి కొంచెం పెద్ద దెబ్బే తగిలిందే అనుకుందాం, ఇంత గట్టిగా మనం మాట్లాడుకోగలమా? ఇంత గట్టిగా నేను చెప్పగలనా? ధైర్యంగా చెప్పలేను, ఎందుకంటే ఆ క్వాలిటీ లేదు అక్కడ. కాబట్టి మన జీవితంలో అట్లా మనం ఆస్వాదించే వాళ్ళుగా ఉండాలి. దేవుని యొక్క క్రియల్ని మనం గుర్తించేవారుగా ఉండాలి. దేవుడు ఎందుకంటే ఆ కుటుంబంలో దేవుడు గొప్ప కార్యం చేసినట్లే. ఎందుకంటే 30వ తారీఖు జరిగింది, ఈరోజు 31వ తారీఖు, అంతేగా ఎలీషా? 29 ఆదివారం జరిగింది ఈ సంఘటన. చాలామందికి ఆ సంఘటన ఎట్లా జరిగిందని ఎవరికి తెలియదు. చూడండి, మన దేవుడు ఏ క్షణం ఏం జరుగుద్దో మనకు తెలియదు, కానీ దేవుడు మనల్ని వదిలిపెట్టడు, ఆయన విడిచిపెట్టడు. ఎందుకంటే
విజ్ఞాపన ప్రార్థన అయిపోయిన దాకా ఉంటుంది ఆంటీ. అయిపోయే వరకు ఆమేన్ అన్న తర్వాత తెలియదు. విజ్ఞాపన ప్రార్థన చేసి మధ్యలో వెళ్తుంది, అవమానం దేవునికి. మనకు బాగానే ఉంటుంది, మనం వెళ్ళిపోతాం. మార్చాలి మన హృదయం, మన మన నడవడిక మనం మార్చుకోవాలి. ఎందుకంటే ఒక పెద్ద విఐపి వచ్చారు, మీటింగ్ చెప్తా ఉన్నారు, మధ్యలో వెళ్ళిపోయాం అనుకోండి, ఆయన ఏమంటాడు, ఏందమ్మా నువ్వు ఎందుకు వచ్చావు, ఎందుకు వెళ్తున్నావు అంటాడు, ఖచ్చితంగా అంటాడు. మరి దేవుని సన్నిధికి వచ్చి మరి మధ్యలో వెళ్ళిపోతే మన భక్తి మనల్ని రక్షించేదిగా ఉండాలి, సాక్ష్యం చెప్పేదిగా ఉండాలి మన భక్తి. కాబట్టి ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, ఆయన మనల్ని వదిలిపెట్టేవాడు కాదు. కాబట్టి 2025వ సంవత్సరం ఆశీర్వాదకరమైన సంవత్సరంగా ఉంది అని చెప్పి మనం ఆశిద్దాం. అందుకే చూడండి, ఆయన మనల్ని కీర్తనల గ్రంథం 107వ అధ్యాయము, ఈ కీర్తనల గ్రంథం 107వ అధ్యాయము 7వ వచనం చదవండి. వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించాను. చూడండి, ఈ లోకంలో ఈ 2025వ సంవత్సరం చక్కని త్రోవలో నడిపించే సంవత్సరంగా ఉండాలి మనకి. చక్కని త్రోవ అంటే, ఉదాహరణకి యవన బిడ్డలు ఉన్నారు, వారు దేవునిలో ఉండి పరీక్షలు రాసేవాళ్ళుగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఉండి మంచి మార్కులు తెచ్చుకోవాలి. దేవుని సన్నిధికి రాకుండా వాళ్ళ కోసం మనం ప్రార్థన చేస్తే ఏమైనా ఉపయోగం ఏమైనా ఉందా? దేవుడు చూస్తూ ఉంటాడు, ఇంట్లోనే ఉంటారు, మా అమ్మాయి బాగా చదువుతుంది, మా అబ్బాయి బాగా చదువుతున్నాడు. దేవుని సన్నిధిలో ఉంటే ఆయన కార్యం చేస్తాడు, ఉండకుండా కార్యం ఎట్లా చేస్తాడు ఆయన? మనం దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలు పొందేవారుగా ఉండాలి. అందుకే మన యొక్క మార్గాలు చూడండి, చక్కని మార్గము వారికి నడిపించను, చక్కని త్రోవను ఆయన వారిని నడిపించను. చూడండి, 2025వ సంవత్సరం అలాంటి చక్కని మార్గంలో నడిచేవారుగా మన జీవితాలు ఉండాలి. ఆ విధంగా మనం గట్టిగా మన సాక్ష్యాన్ని చెప్పేవారుగా ఉండాలి. మనం ఒకరికి సాక్షిగా నిలబడాలి ఈ లోకంలో. అంతేగాని ఏదో నామకార్థంగా ఈ లోకంలో మనం భక్తి చేస్తే ఎలాంటి ఉపయోగం లేదు. మన భక్తి ఎట్లా ఉండాలంటే, మనల్ని చూసి పక్కన వాళ్ళు మారేలాగా ఉండాలి, పక్కన వాళ్ళు ఆశ్చర్యపోయేలాగా ఉండాలి. ఎట్లా జరిగిందా అని చెప్పి వాళ్ళు అనుకునేలాగా ఉండాలి మన భక్తి జీవితం. ఆ విధంగా ఎప్పుడైతే ఉంటుందో దేవుడు ఆయన చక్కని మార్గాన్ని మనకి చూపిస్తాడు అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. మరి చక్కని మార్గం అంటే ఏంటి? చక్కని మార్గంలో నడవటం అంటే చెప్పండి. నేను ఆల్రెడీ ఒకసారి చెప్పే ఈ మాట, మనకు వేరే ఒక వారం ఒకసారి చెప్పింది, ఇప్పుడుసారి చెప్పలేదు. చక్కని మార్గం అంటే ఏంటి చెప్పండి త్వరగా. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 23వ అధ్యాయము 3వ వచనం చదవండి. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించున్నాడు. అక్కడ చక్కని మార్గం, చక్కని త్రోవ అని చూసాం కదా. ఈ చక్కని త్రోవ అంటే నీతి మార్గము అని మనం అర్థం చేసుకోవాలి. ఆయన చక్కని మార్గము అంటే నీతి న్యాయం అనుసరించి మనం ఈ లోకంలో నడుచుకునేవారుగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా నడుచుకుంటామో దేవుడు మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. నీతి న్యాయాన్ని అనుసరించి ఈ లోకంలో మనం నడుచుకోవాలి. ఎందుకన్నాడు ఏమని? తన ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించున్నాడు. మనం ఈ విధంగా మనం సాక్ష్యాన్ని చెప్పేవారుగా ఉండాలి. ఎందుకంటే కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నాడు, చెప్తా ఉన్నాడు మనకి ఏమని? ఆయన నీతి మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు అని చెప్పి సెలవిస్తూ ఉన్నాడు. ఎప్పుడు నడిపిస్తూ ఉన్నాడు? మనం ఆయన మార్గంలో ఉంటే ఆయన నడిపిస్తాడు. మనం ఆయన మార్గంలో ఉండకుండా మనం ఎక్కడో మన ఇష్టం వచ్చిన మార్గంలో ఉన్నాం అనుకోండి, దేవుడు మనల్ని నడిపిస్తాడా? నడిపించడు. మనం దేవుని సన్నిధిలో ఉండి మనం ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చూసేవారుగా ఈ లోకంలో మనం ఉండాలి. అందుకే చూడండి, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఈ 2025వ సంవత్సరంలో చూడండి, మేకా గ్రంథం 2వ అధ్యాయము, మేకా గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం చదవండి. మేకా గ్రంథం 2:13. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారి గుమ్మములు పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు, వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడుగా ఉండును. చూడండి, ఈ సంవత్సరంలో దేవుడు మనకి నాయకుడిగా ఉండేలాగా మనం నడుచుకోవాలి.
అంటే దేవుడు మన యొక్క అడ్డంకులు తొలగిస్తాడు. అంటే అది ఆ మాట మనకు చెప్తా ఉన్నాడు. ఏమని? ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. ప్రాకారము అంటే మన జీవితంలో మనకు అడ్డుబండ్లుగా ఉండి వాడిని పడగొట్టేస్తానని చెప్పి సెలవిస్తూ ఉన్నారు. తర్వాత చూడండి అక్కడ, తర్వాత వారు గుమ్మములు పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు. మన కష్టాల్లో కూడా మనం ముందుకెళ్ళిపోవాలి. మన బాధల్ని మనం ఓవర్టేక్ చేయాలి. మన అనారోగ్య పరిస్థితుల్లో మనం సంతోషంగా ఉండాలి. అయితే దేవుడు మనకి ఎట్లా ఉంటాడు? నాయకుడిగా ఉంటాడు. ఎప్పుడు నాయకుడిగా ఉంటాడు? మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే ఆయన నాయకుడిగా ఉండడు. మనందరం వాగ్దానం తీసుకుంటాం ఒక పావుగంట 20 నిమిషాల్లో. ఈ వాగ్దానం ద్వారా మనం నడిపించబడాలి. అయితే మనం అనుకుంటాం ఏమని? దేవుడు ఇన్ని వాగ్దానాలు ఇచ్చాడు కదా, మరి మనం ఒక వాగ్దానం ఎందుకు తీసుకోవాలని అనిపిస్తుంది. కానీ దేవుడు మనతో ఒక వచనం ద్వారా మనతో మాట్లాడతాడు. ఒక వచనంతో మనతో మాట్లాడి ఆ వచనం ద్వారా ఈ సంవత్సరం నడిపిస్తాడు ఆయన. అందుకే మనం వాగ్దానం తీసుకునేది. దేవుడు మనకి ఇచ్చాడు వాగ్దానాలు. అయితే ఆ వచనం ద్వారా దేవుడు మన యొక్క జీవితంలో కార్యాలు చేస్తాడు. కాబట్టి మనం దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క మార్గంలో మనం నడిచేవారుగా ఉండాలి. ఎందుకంటే చూడండి, కీర్తనల గ్రంథం 23వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 23వ అధ్యాయము 2వ వచనం చదవండి. 23:2. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, నన్ను నడిపించున్నాడు. చూడండి, దేవుడు యొక్క ఆలోచన ఏంటంటే ఆయన మనకు విశ్రాంతినిచ్చే దేవుడుగా ఉన్నాడు. ఆయన ఈ 2025 సంవత్సరం దేవుడు మనకి విశ్రాంతిని ఇవ్వాలని చెప్పి ఆయన ఆశపడతా ఉన్నాడు. అందుకే ఇక్కడ మనం చూసుకున్నాం చూడండి, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. అంటే విశ్రాంతి. మనిషి జీవితంలో విశ్రాంతి అనేది చాలా ముఖ్యమైనది. కొంతమంది అంటారు, ఏ పిల్లల్ని బట్టు, లేదంటే తల్లిదండ్రులను బట్టు, లేదంటే భార్యను బట్టు, లేదంటే భర్తను బట్టు అంటారు, అయ్యా నేను విసిగిపోయానయ్యా అంటారు. అయ్యా నేను విసిగిపోయాను నా జీవితంలో అంటారు. ఎందుకంటున్నారు ఆ మాట? విసుగు అనేది వస్తూ ఉంది. అంటే వారి జీవితంలో విశ్రాంతి లేని వారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. విసుగు పుట్టి ఏం చేస్తారు? అయ్యా నాకు బ్రతకాలని లేదు, నేనేం చేయాలని చెప్పి అంటూ ఉంటారు కొంతమంది. అయ్యా ఫలానా ఎందుకు నా బ్రతుకు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. మన జీవితంలో అలాంటి ఆలోచన కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆయన యొక్క శాంతి మార్గంలో మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. ఎందుకన్నాడు? విశ్రాంతినిచ్చేవాడుగా ఉన్నాడు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. చూడండి ఆయన యొక్క ఆలోచన ఎట్లా ఉందో. మరి మన ఆలోచన ఎట్లా ఉంది? 31 నైట్ వాగ్దానం తీసుకుంటాం, మళ్ళీ ఈస్టర్కి కనపడతాం. ఈస్టర్కి కూడా కనపడటం కష్టమే అనుకుంటాం నాకు తెలిసి. మళ్ళీ 31వ తారీఖు కనపడతాం, దేవుడి దగ్గర ఒక వాగ్దానం తీసుకుంటాం, వెళ్ళిపోతాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాగ్దానం నెరవేర్చుకునేవారుగా ఉండాలి. వాగ్దానం ఒకవేళ మనం 1 ఎకరం స్థలం మనకు ఉందనుకోండి, ఆ స్థలాన్ని మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకుంటే మన పేరుతో ఉంటుంది. ఉందలే అని ఒక మాట చెప్తే సరిపోయిందా? అట్లాగే మనం మాట తీసుకుంటున్నాం, ఆ మాటను మనం నెరవేర్చుకోవాలి. ఆ మాటను మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మన జీవితంలో సంవత్సరం అయిపోయే టయానికి మనం క్వశ్చన్ చేసుకోవాలి. దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడు, ఈ వాగ్దానం నెరవేర్చబడిందా లేదని మనం క్వశ్చన్ చేసుకోవాలి. మనం ఏం చేస్తున్నాం? అసలు కొంతమందికి అసలు గుర్తే ఉండదు వాగ్దానం. ఏదో ఆ 1 నెల గుర్తుంటుంది, ఆ తర్వాత వాగ్దానం కూడా కనపడదు. చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి ఆ వాగ్దానాలు. మన జీవితంలో నెరవేర్చబడే విధంగా ఉండాలి. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయంలో అంటాడు, 11:28. 11:28 చదవండి. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. చూడండి, మనకు విశ్రాంతి కావాలి. దేవుడు మనకి విశ్రాంతినిచ్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనందరం సంతోషంగా 2025లో ప్రవేశించాం. చాలామంది, ఎంతోమంది హాస్పిటల్లో ఉన్నారు, ఎంతోమంది బాధలు పడుతూ ఉన్నారు, ఎంతోమంది బిడ్డలను బట్టు లేదంటే భార్యలను బట్టు వేదన పడుతూ ఉన్నారు, ఎంతోమంది చింతపడేవారుగా ఉన్నారు, కానీ ఎంతోమంది సమాధానం లేని స్థితిలో ఉన్నారు. అయితే దేవుని కృప వల్ల మనందరం చక్కగా సంతోషంగా ఆనందంగా మనం దేవుని సన్నిధిలో ఈ విధంగా మనం కూర్చొనగలిగాం. కాబట్టి ఇక రాత్రికాల సమయంలో ఒక నిర్ణయం తీసుకుందాం. దేవుని దగ్గర ఒక నిర్ణయం తీసుకొని ఈ లోకంలో మనం ముందుకు సాగిపోయేవారుగా ఉందాం. ఎందుకంటే
ఆ, ఈ చూడండి, చివరిగా ఒక 2 వచనాలు చూపించి ముగిస్తాను నేను, ఎందుకంటే టైం అయిపోయింది. కీర్తనల గ్రంథం 80వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 80వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఇశ్రాయేలుకు కాపరి చెవియొగ్గుము, మందవలే యేసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడైన వాడా, ప్రకాశింపుము. చాలు. ఈ సంవత్సరం దేవుడి యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, ఒంటరిగా ఉన్న నిన్ను ఒక మందలాగా చేయాలని చెప్పి దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఒకవేళ నేను ఒంటరిని అని చెప్పి మనం ఫీల్ అవుతూ ఉన్నావేమో, నాకెవ్వరు లేరు, మాట్లాడేవాళ్ళు లేరు అని చెప్పి ఒకవేళ అనుకుంటూ ఉన్నావేమో, అయితే దేవుడు ఒక మందగా చేయాలి అని చెప్పి ఆయన ఆశపడతా ఉన్నాడు. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, చూడండి, మందవలే యేసేపును నడిపించువాడా. యేసేపు ఒంటరిగా ఉన్నాడు, తన ప్రయత్నం ఒంటరిగా సాగింది. అయితే యేసేపుకి 1,00,000 మందిని దేవుడు సమకూర్చిపెట్టాడు. మన జీవితంలో కూడా ఒంటరిగా ఉన్న మనల్ని దేవుడు ఒక మందగా చేయాలని ఆశపడతా ఉన్నాడు. చివరిగా ఆదికాండం 22వ అధ్యాయము, అబ్రహాము తన యొక్క జీవితంలో ఒంటరిగా ఉన్నాడు. అయితే దేవుడు చూడండి అక్కడ ఏం చేశాడు, ఆయన నక్షత్రముల వలె ఎంతో ఒక మందగా చేసినట్లు మనం చూడగలం. 22:17 చదవండి. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందురు. అబ్రహాం ఒక్కడే ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు. అబ్రహాం చనిపోతే ఎవరు లేరు, బిడ్డలు లేరు. అయితే దేవుడు ఏం చేశాడంటే ఒక వాగ్దానం చేశాడు. ఏమని? ఒంటరిగా ఉన్న అబ్రహాముని ఏం చేశాడు? ఇసుక రేణువులంతా ఆశీర్వదించాడు. ఆయన నక్షత్రాలంతా ఆయన ఆశీర్వదించినట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే ఈ 2025వ సంవత్సరం దేవుడు మనల్ని ఆశీర్వదించబోతా ఉన్నాడు, ఈ వాగ్దానం నెరవేర్చబోతా ఉన్నాడు. కాబట్టి ఆయన ఒంటరిగా ఉన్న మనల్ని ఒక మందగా చేయబోతా ఉన్నాడు. ఆ విశ్వాసంతో మనం 2025వ సంవత్సరం మనం చూద్దాం. ఈ 2025 చివరిలో మనం దేవుడు ఇచ్చిన యొక్క కార్యాల గురించి మనం చెప్పుకోవాలి 2025లో. ఎందుకంటే దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు ఆయన చేస్తూ ఉన్నాడు. ఆయన వాటిని మనం గుర్తించట్లా, ఏముందలే అని చెప్పి మనం వదిలేస్తాం. వద్దు, మనం ఈ 2025వ సంవత్సరం ఒంటరిగా ఉన్న మనల్ని దేవుడు ఆశీర్వదించబోతా ఉన్నాడు. కాబట్టి మనందరం దేవుని వైపు చూస్తాం, మన యొక్క వాగ్దానాన్ని మనం చేతబట్టుకొని, ఏ విధంగా అయితే అబ్రహాము తన యొక్క జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానం 25 సంవత్సరాల తర్వాత నెరవేరింది. ఏది? ఎప్పుడో అన్నాడు బిడ్డని. అవునా కదా? మనం అన్ని సంవత్సరాలు వెయిట్ చేయగలమా? ఆగుతామా? ఆగలేం. మనకి ఈరోజు ప్రార్థన చేస్తే రేపే జరగాలి, లేదంటే ఒక నెలలో జరిగిపోవాలి, లేదంటే రెండు నెలల్లో జరగాలి. జరగకపోతే మనం ఏం చేస్తాం? వదిలిపెడతాం. మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఆశ్చర్యకార్యాలు మనం చెప్పలేం. ఈ మధ్యకాలంలో మన పెయింట్లు వేసిన అతను చెప్పాడు, ఏమైనా అతని అన్నయ్య కొడుకు అలిగి వెళ్ళిపోయాడు ఇంట్లో నుండి, ఫోన్ స్విచ్ ఆఫ్ వేసాడు. ఆ రోజు నేను చెప్పా, ఏమనంటే, మనకి ప్రార్థన అవసరాల పుస్తకం ఒకటి ఉంది, మేము రాసుకుంటాము, ప్రార్థన చేస్తాము, ప్రార్థన చేసిన దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడని చెప్పాను. అయితే ఆయన నిన్న ఫోన్ చేశాడు, నిన్న ఉదయం ఫోన్ చేశాడు. ఫోన్ చేసి సంతోషంగా చెబుతూ ఉన్నాడు. ఏమనంటే, అయ్యగారు మా అబ్బాయి వచ్చాడు, అబ్బాయి వచ్చేసాడు, ఫోన్ స్విచ్ ఆఫ్ వేసాడని చెప్పాను కదా, వచ్చేసాడు, ఇంటికి వచ్చాడని చెప్పి సంతోషంగా చెప్పాడు. నేను మీ దగ్గర తీసుకొస్తానని చెప్పాడు ఆయన. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తామో దేవుడు కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు. అందుకే దాంట్లో రాసి పెట్టా డేటు, ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ పేర్లు, వాళ్ళ ప్రార్థన అవసరత, జరిగిన డేటు, అట్లా 4 కాలమ్స్ పెట్టాను దాంట్లో ప్రార్థన అవసరాలు. మన జీవితంలో దేవుడు తన కార్యాలు చేయాలని చెప్పి ఆశపడతా ఉన్నాడు. కాబట్టి 2025వ సంవత్సరం మనం దేవుని వైపు చూస్తాం, మనం సాగిపోదాం. ఒంటరిగా ఉన్న మనల్ని దేవుడు ఒక మందగా చేయాలని చెప్పి ఆయన ఆశపడతా ఉన్నాడు. కాబట్టి అందరం తల్ల వంచి ప్రార్థన చేసుకుని మనం ముందుకు సాగిపోదాం. మహోన్నతుని దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీ స్పాసందులో చేరినైనా మీకు వాగ్దానాలు మేము స్వాధీనం చేసుకొని పోచుండగానైనా ప్రతి ఒక్కరూ వారికి వచ్చిన వాగ్దానాన్ని చేత పట్టుకున్నైనా ఆ వాగ్దానం నెరవేర్చబడడానికి మీ సన్నిధిలో వేచి ఉండి వాగ్దాన ఆ యొక్క ఫలాన్ని ఫలించేవారుగా ఉండడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, అవునని మీ సన్నిధిలో ఆశగా మీ సన్నిధికి వచ్చి ఉన్నారు నాయన, అనేకమైన కార్యాలు చేసి ఉన్నారు తండ్రి. మీరు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి
మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. అయ్యా ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించమని అడుగుతూ ఉన్నా తండ్రి. మీరు చేస్తున్న కార్యాలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. అయ్యా ప్రతి కుటుంబంలో సంతోషాన్ని ఇవ్వమని అడుగుతున్నా తండ్రి. ఈ 2025వ సంవత్సరంలోనైనా ఒంటరిగా ఉన్న కుటుంబాలు ఆశీర్వదించబడడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతున్నా తండ్రి. అయ్యా మీ చెయ్యి మీరునైనా వారి కుడి చేయి పట్టుకొని నడిపించమని అడుగుతున్నా తండ్రి. వారి యొక్క జీవితాల్లోనే ఎన్నడూ చూడని అనేకమైన అద్భుత కార్యాలు చూచులాగనైనా వారి ఆత్మీయమైన కన్నులు తెరవమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరి మీదనైనా మీకు ఆత్మను కుమ్మరించమని అడుగుతున్నా తండ్రి. మీకు ఆత్మ ద్వారా ఈ లోకంలో సంచరించడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతున్నా తండ్రి. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరు రక్షణ పొందడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. అందరినైనా నూరంతలుగా అభివృద్ధి చెంది ఆత్మీయంగా అభివృద్ధి చెందడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. ఇక్కడున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.